బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైంది. లక్షలాది మంది తరలి వచ్చి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. చాలా కాలం తరువాత తమ అభిమాన నాయకుణ్ణి చూసిన కార్యకర్తలు ఉర్రూతలూగారు. కేసీఆర్ మాటల్లో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని నిన్నటి ప్రసంగం చూస్తే అర్థమైంది. తనదైన స్టైల్లో చెలోక్తులు, సామెతలు విసిరారు. ఆయన్ను చూసిన ఆనందంలో అతి ఉత్సాహం చూపించిన సొంత పార్టీ కార్యకర్తలకు కూడా కేసీఆర్ తన శైలిలో మందలించాడు. ఇక పార్టీ పుట్టిన నాటి నుంచి ఉద్యమ చరిత్ర, 10 సంవత్సరాల పరిపాలన గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి వివరించారు. ఆ తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. వాళ్ల మాటలు చూసి మోసపోయామని, ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఇలా ఆయన ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి పాలనపై ఘాటు విమర్శలతో ముగించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ఆయన ప్రసంగం మొత్తం విషంతో నిండి ఉందని అంటున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు స్పందించారు. కేసీఆర్ ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని విలన్లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదన్నారు. కేసీఆర్ పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వకపోతే 100 మంది కేసీఆర్లొచ్చినా ప్రత్యేక రాష్ట్రం రాకపోయేదన్నారు. కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీకొచ్చి మంచి సలహాలు ఇస్తారనుకుంటే అలా జరగలేదు. ఇప్పుడు రజతోత్సవ సభలో ఏదైనా సూచనలు చేస్తారేమో అనుకుంటే ఇక్కడ కూడా లేదు. కేసీఆర్ పూర్తిగా నిరాశపరిచాడు అని మంత్రులంటున్నారు. ప్రజాపాలన చూసి, కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమాలు చూసి తట్టుకోలేకపోతున్నారని, అందుకే కేసీఆర్ విషం కక్కారని విమర్శించారు. అధికారంలోకి రావాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రులు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సభకు ఆటంకాలు సృష్టించామని కేసీఆర్ ఆరోపించారు. అలా చేస్తే సభ జరిగేదా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆస్తులు అమ్ముతున్నామని కేసీఆర్ ఆరోపించారు. అసలు తాము యూనివర్సిటీ ఆస్తులు ఎక్కడ విక్రయించామని మంత్రులు నిలదీశారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తుందన్నారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా ఆయన గర్వం తగ్గలేదని మంత్రులన్నారు. కేసీఆర్కు మాటలు చెప్పుడు వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన చెప్పేవన్నీ పుక్కిటి పురాణాలు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవకాశవాది అని, సోనియాగాంధీ చేసిన మేలును మరిచిపోయి విషం చిమ్మడం చూస్తుంటే ఆయన నైతికత, ధర్మం ఏంటో అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని, అనేక పథకాలు వారికి అందుతున్నాయని, కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మడం లేదని మంత్రులు విమర్శించారు.